గౌతమ్ అక్క వద్దు అక్క అంతా వద్దు దాని తర్వాత మేము కూర్చుని మాట్లాడాము. అప్పుడు నేను ఫస్ట్ టైం అడిగాను. ఇప్పుడు అక్కడ నేను చెప్పింది నీకు ఏంటంటే అక్క అనేది నేను కనెక్ట్ అయిపోతా. సో అక్క వద్దు, మాకు ఒక మంచి బాండ్ వచ్చేదాకా ఫ్రెండ్స్ గా ఉందాం. నా మనసులో జరిగిన రప్చర్ గురించి నేను చెప్తాను. నా ప్రకారం సిస్టర్ వద్దు, బట్ విల్ బి ఫ్రెండ్స్. దట్ ఇస్ వాట్ నేను జరిగిన సీక్వెన్స్ లో చెప్తా. ఎక్కడైనా నీకు అది కొంచెం ముందు కనిపిస్తే కట్ చేయి. సో అక్కడ జరిగిన తర్వాత అక్క అని అనొద్దు అన్న తర్వాత నువ్వు ఎక్స్ప్లెనేషన్ అడిగితే నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఇది నా ఇండివిజువల్ గేమ్ ప్లే. సో నేను ఇక్కడ ఇది బాండ్స్ అనేది ఇంట్లో సంబంధించిన వరకు ఐ విల్ కీప్ మై ప్రామిస్. ఐ విల్ బీ యువర్ ఫ్రెండ్. నీకు ఎమోషనల్ సపోర్ట్ కావాలంటే 100% ఇస్తా, మెంటల్ సపోర్ట్ కావాలంటే ఇస్తా. కానీ గేమ్ లోకి వచ్చినప్పుడు నేను ఇండివిజువల్ గా నా డిసిషన్ తీసుకుంటాను చెప్పిందా లేదా అది. సో దీంట్లో అసలు అక్కడ నేను ఐ వాజ్ బీయింగ్ వెరీ ఓపెన్. నేను నీకు ఎక్కడ ఫాల్స్ అవుట్స్ కూడా ఇవ్వట్లేదు. దాని తర్వాత అది అక్క అని అనొద్దు అని ఏ మూమెంట్ లో అయితే అన్నావో అక్కడే నాకు కొంచెం డిస్కనెక్ట్ అయిపోయినా నీతో యాజ్ ఎ ఫ్రెండ్. నీకు చెప్తున్నా, నీకు తెలియని విషయం కొన్ని చెప్తున్నా. నేను ఇది లాస్ట్ నామినేషన్స్ అప్పుడు కూడా చెప్పినా. ఇప్పుడు అక్క అని చెప్పి అన్నప్పుడు నన్ను అక్క అనొద్దు అన్నప్పుడే ఆ మూమెంట్ లోనే నా మనసులో ఆ ఫ్రెండ్షిప్ అన్నది నాకు 90% పోయింది. దాని తర్వాత రెడ్ టీమ్ గేమ్ పడ్డప్పుడు నాకు ప్రేరణకు ఇది ఇక్కడ నీది తప్పు నాకు తప్పు అని ఏది చెప్పండి. నేను జరిగిన సీక్వెన్స్ ప్రకారం నాకు మనసులో ఎక్కడెక్కడ బ్రేక్ అయింది, నాకు మనసులో ఎక్కడెక్కడ ఫీల్ అయినా అన్న విషయాలు చెప్తున్నా నీకు. సో ఇక్కడ ఎవరిని ఏం అనట్లేదు నేను. సో నెక్స్ట్ రెడ్ టీమ్ గేమ్ జరిగినప్పుడు నేను యష్మి ప్రేరణ అప్పుడు ఏం జరిగింది, రెడ్ టీమ్ గేమ్ అప్పుడు చాలా సార్లు నేను ఓడిపోయిన ప్రతిసారి యష్మి ప్రేరణ నన్ను ఏదో అంటే వాళ్ళు దే మైట్ బి డిసప్పాయింటెడ్ విత్ మై గేమ్ వాట్ ఎవర్, వాళ్ళు నా పట్ల చూపించిన రియాక్షన్స్ ఉన్నాయి నాకు నచ్చలేదు. ఓపెన్ గా చెప్పిన. వేరే వాళ్ళకి ఎవరు రోహిణి గారికి కూడా చెప్పిన ఇట్లా నాకు ఇట్లా అది. హరితేజ గారికి వాళ్ళు వచ్చి కూడా గౌతమి గారు నువ్వు పోయినట్టే గేమ్ నుంచి అంటే నిన్నే తీసేస్తారు అని అందరు చెప్తూనే ఉన్నారు. నేను కూడా దానికి ఏమనలే. తర్వాత ఎండ్ లోకి వచ్చినప్పుడు కంటెండర్ రేస్ వచ్చినప్పుడు కూడా నన్నే తీసేసిండ్రు. సో దాని తర్వాత నాకు ముందు చెప్పిన పాయింట్ ఒకటి, వెనక చెప్పిన నువ్వు గేమ్ బాగా ఆడలేదు అందుకే తీసేసినావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అది ఇదని నాకు తర్వాత చెప్పేసి నేను చాలా హర్ట్ అయినా ఫీల్ అయినా. అరే నేను వీళ్ళ కోసమే కదా ఆడుతుంది, వీళ్ళ కోసమే కదా ఇదంతా చేస్తుంది. సో ఊరికి నన్ను అంటారు ఏంది, ఇప్పుడు ముగ్గురం కలిసే కదా గేమ్ ఆడుతుంది, నేను వాళ్ళు కూడా గేమ్ ఆడిండ్రు ఒక దాంట్లో ఓడిపోయింది, దానికి ఏం అనలేదు కదా నేను, ప్రతి దానికి నన్ను ఆడిపోసుకుంటుండ్రు ఏంది అన్న దగ్గర మేజర్ గా నాకు యష్మితోని ప్రేరణతో కట్ అయిపోయింది కంప్లీట్ గా నా మనసులో. దాని తర్వాత ఆ రెడ్ టీమ్ గేమ్ జరిగిన 1-2 వీక్స్ తర్వాత 1 వీక్ తర్వాత నువ్వు మెగా చీఫ్ అయింది. 1 వీక్ తర్వాత మెగా చీఫ్ అయింది. మెగా చీఫ్ అయినప్పుడు నా గుడ్ వేసేసి 2 వీక్స్ తర్వాత. సో ఆ మెగా చీఫ్ దాంట్లో కూడా నేను ఫస్ట్ నబీల్ కి సపోర్ట్ చేసిన. నబీల్ ఎప్పుడైతే అవుట్ అయిపోయిందో నేను అప్పుడు ప్రాబిలిటీస్ చూసుకొని ఎవరికి సపోర్ట్ చేద్దామని ఆలోచించి ఓకే ప్రేరణ ఫస్ట్ నుంచి మెగా చీఫ్ అవ్వలేదు, సో తనకి సపోర్ట్ చేద్దామని తన లోపల కూర్చొని ఉంటే నాకు అప్పటికి బ్రేక్ అయిపోయింది. కానీ అయినా కూడా తన దగ్గరికి వెళ్ళి తను ఒక్కటే కూర్చొని ఆలోచిస్తుంది అనమాట. సో నా ఫుల్ సపోర్ట్ నబీల్ చేద్దామని నేను ఫిక్స్ అయిపోయినా క్లియర్ కట్ గా. కానీ మనోడిని అందరు ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళందరూ మనోడి దాంట్లో బ్యాగ్ వేసేసి అది జరిగింది కరెక్టే కదా నబీల్. సో నేను అవినాష్ కంప్లీట్ గా నీకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి చేస్తుంటే అన్ని బ్యాగ్స్ నీకే వేసేసిండ్రు. సో అక్కడ పోయింది ఫస్ట్ రౌండ్ లో. ఇంకా నెక్స్ట్ ఎవరికి ప్రాబిలిటీ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు తిని ఫస్ట్ నుంచి ట్రై చేస్తుంది. ఒక వీడియో నేను చూసిన నబిల్ కి తినక మధ్య మేము రాకముందు జరిగిన దాంట్లో తను చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. సో అది నేను కనెక్ట్ అయినా, రోహిణి గారు కూడా కనెక్ట్ అయ్యారు, చాలా మంది అట్లా కనెక్ట్ అయ్యి అరే పాప మీ పిల్ల మెగా చీఫ్ అయితే బాగుండన్న ఆ ఉద్దేశంతో అప్పుడున్నది. ఇట్స్ నాట్ అబౌట్ ఫ్రెండ్షిప్, ఇట్స్ నాట్ అబౌట్ కంటెస్టెంట్. నేను తన పట్ల ఏదో గొప్పతనం చూపించుకుందామని కానీ ఏం కాదు. నాకు ఆ పర్టికులర్ విజువల్ నాకు నా మైండ్ లో ప్లే అయ్యి తను అట్లనే కూర్చొని ఇట్లా సైడ్ కూర్చొని ఉంది. తన దగ్గరికి వెళ్ళి నా సపోర్ట్ అయితే నీకే ప్రేరణ, విల్ బి ద మెగా చీఫ్. ఎందుకు నేను ఒక్కడిని చేస్తే మెగా చీఫ్ అయిపోదు, నీకు వీళ్ళందరూ తనకే సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళు తనకి తన దాంట్లో పడుతున్నవి కూడా తీసేస్తున్నారు. సో నేను తన దగ్గరికి వెళ్ళి నువ్వే మెగా చీఫ్, నువ్వు డోంట్ వరీ వెళ్ళి కూర్చో అని చెప్పేసి చెప్పినాం. తనే మెగా చీఫ్ అయింది. అయిన తర్వాత తను ఆ ఎవిక్షన్ షీల్డ్ అప్పుడు ఆ పాము నోట్లో గుడ్డ వేసినప్పుడు నా గుడ్డు కూడా వేసింది. ఎందుకు నేను అప్పుడు కూడా తను ఏం అనలే. నేను వెళ్ళి ప్రేరణ ఎందుకు అట్లా వేసినావు ప్రేరణ అని చెప్పేసి అంటే సారీ రా నేను నీ ఒక్కడికి కూడా వేసినందుకు ఫీల్ అవుతున్నా, నాకు సపోర్ట్ చేసినావు అని చెప్పి ఇట్లా లైక్ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు మీరు ఉన్నారు కాబట్టి నేను నాది కూడా చూసుకోవాలి కాబట్టి మీరు వేసేసిన అంటే సరే డోంట్ వరీ దాన్ని చెప్పి ఆలోచించక ఇష్యూనే చేయలేదు. ఏ విషయానికి ఇష్యూ చేయలేదు, నాకు మనసులో ఉంది అంతే. మనసులో బాధపడ్డా కానీ ఎక్కడ ప్రస్తావించలేదు, ఇష్యూ చేయలేదు. కానీ ఎప్పుడైతే లైక్ యష్మిది వేయలేదు, యష్మి కూడా నామినేషన్స్ లో యష్మిది ఎందుకు వేయలేదు అంటే ఇది యష్మిది ఎలా వేస్తా అంటే సరే అక్కడ ఈ సీతాఫల్ ఇష్యూ సీతాఫల్ ఇష్యూ అని ఇష్యూ చేద్దామని
కానీ నవీన్ నా పక్కన ఎంత ఫన్ టోన్ లో జస్ట్ చిన్న ప్రాంక్ లాగా ప్లే చేద్దామని, ఎవరిని ఏదో గెలుకుదామనో, ట్రిగర్ చేద్దామనో, ఏదో బ్యాడ్ చేద్దామనో, ఇష్యూ కానే కాదు, వెరీ ఫన్ వేలో. ఇప్పుడు వాళ్ళు ఎట్లయితే అవినాష్ వాళ్ళు ఇట్లా అందరి మీద ప్రాంక్ చేసిండ్రు ఇట్లా గంగవతోని, జస్ట్ ఏం కాదు, వీక్ లో బోర్ కొడుతుంది కదా, నేను నా బాడీ లాంగ్వేజ్ ఎట్లుండే నబీల్, ఇది చేద్దాము, అరే తినేద్దాం రవి తినేది. నేను 3 days నుంచి చెప్తున్నా రోహిణి గారికి, మిషన్ సీతాఫల్ మిషన్ సీతాఫల్ మిషన్ సీతాఫల్ అని అనుకుంటా, అండ్ నాకు సీతాఫల్ ఇష్టం పర్సనల్ గా. సో అది కావాలని చెప్తున్నా, తినక గౌతమ్ అని చెప్పేసి ఆవిడ చెప్తూనే ఉంది. లాస్ట్ డే ఏదో ఒకటి చిన్న ఫన్ వేలో చేద్దాము అని, కానీ ఎవరిని ఏదో ట్రిగర్ చేద్దాము, అసలు ఆ విషయం ట్రిగర్ అవుతారన్న విషయం నాకు తెలియదు. జస్ట్ చిన్నది ఎందుకు తిన్నామని క్వశ్చన్ చేస్తారు అనుకున్నా, లేకపోతే చిన్న అది ఫన్ యాక్టివిటీ లాగా ఏదో ఒకటి అట్లా కన్వర్సేషన్స్ నడుస్తాయి అనుకున్నా, కానీ అట్లా అందరు హర్ట్ అవుతారన్న విషయం మాత్రం నిజంగా నాకు తెలియదు. సో అది నేను చాలా ఫన్ టోన్ లో అక్కడ ఇది డ్రాగన్ ఫ్లై రూమ్ కున్న కెమెరాకి వెళ్ళి, బిగ్ బాస్ నేను సీతాఫల్ తినేస్తున్నా, మిషన్ సీతాఫల్ చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి చాలా క్యాజువల్, చాలా ఫన్ వేలో చిన్న ప్రాంక్ ప్లే చేద్దాం అనుకున్నా, అది తిప్పి కొట్టింది. దాని తర్వాత తను వచ్చి సిగ్గు లేకుండా అట్లా అంటే, నేను అది కూడా ఇష్యూ చేయలేదు, నేను తనని ఏం అనలేదు. సిగ్గు లేకుండా అనకు 2 times అన్నా, అయినా అది అయింది. దాని తర్వాత ఇక వీళ్ళు అట్లా అనకు అని అవినాష్ రోహిణి వచ్చి సిగ్గు లేకుండా వాడకు, నార్మల్ చెప్పంటే మరి ఎందుకు అవుతున్నాడు అది అని చెప్పేసి అసలు అక్కడ ఇష్యూనే చేయలేదు. సో అది చేద్దాం అనుకుంటే అక్కడ ఇష్యూ చేస్తాను కదా, నేను ఏదో బ్యాడ్గా చేద్దాం. ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఎక్కడ ఇష్యూ చేయలేదు, ఏం ఇష్యూ జరగలేదు. ఫస్ట్ టైం ఇష్యూ ఎక్కడ జరిగిందంటే, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా తను మెగా చీఫ్ అయినప్పుడు ఆ పెయింట్ నామినేషన్ లో ఫస్ట్ నన్ను నామినేట్ చేసింది. అరే ఏంది ఇన్ని సిచ్యువేషన్స్ వచ్చినా నేను ఏం అనలేదు అని పెయింట్ నామినేషన్ నాకు చెప్తున్న పాయింట్స్ అవన్నీ నాకు చాలా అసలు లైక్ ఎపిసోడ్ చూసుకోండి, చాలా నాకు ఆ పాయింట్స్ అన్ని ఏది నచ్చలేదు అనమాట. సో నువ్వు నాకు ఇట్లా చెప్తున్నావు, నీ మీద నాకు ఇంకెక్కువ పాయింట్స్ ఉన్నాయని యాజ్ ఎ డిఫెన్స్ ఫస్ట్ టైం నేను ఆ రోజు అక్కడ మాట్లాడిన ప్రేరణ మీద, అంతే తప్ప అసలు ఎక్కడ ఇష్యూ చేయలేదు, ఎక్కడ ఆడుకోలేదు, ఏం ప్లాన్ చేయలేదు, ఏం స్క్రీన్ వదులుతామని నేను నామినేట్ చేయలేదు ప్రేరణ. అది దాని తర్వాత ఫస్ట్ తను నన్ను నామినేట్ చేసిన తను రివెంజ్ కాదు, అక్కడ మిస్టేక్స్ ఉన్నాయి. మాట వదులుతామని కూడా కాదు, చాలా పాయింట్స్ చెప్పిన నేను తనకి. అవును ఆ రోజు వచ్చి గేమ్ ప్లాన్ యాక్టింగ్ అది ఇది అని చెప్పేసి నామినేట్ చేసిన. సో ఇన్ని సిచ్యువేషన్స్ లో నేను ఏమన్నాను, ఒక్క పాయింట్ లో నేను ఇంత తట్టుకున్నా కూడా ఇట్లా ఎట్లా అంటది అని చెప్పేసి అక్కడ బర్స్ట్ అయినా. సో దాంట్లో తప్పేముంది, దాంట్లో నేను ఏం గేమ్ ప్లాన్ చేసినట్టు ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను నిజంగా తను ఏదో స్క్రీన్ ప్లే చేసుకున్నా అట్లా చేద్దాం అనుకుంటే ప్రతి సిచ్యువేషన్ ఏదో ఒకటి గెలికేటోంది కదా. అదే చేస్తున్నావు అనిపించింది నాకు అనిపించింది, తెలియదు సగం సిచ్యువేషన్స్ తెలియదు మా ఇద్దరి మధ్య జరిగినది. దాని తర్వాత నువ్వు అది అనుకుంటున్నావు అట్లా, ఎందుకంటే నీకు జరిగిన ప్రతి సిచ్యువేషన్ ఇక్కడ అదే గౌతమ్, ఇక్కడ నిల్చొని నువ్వు కొని నేను అనుకుంటున్నా నా మీద చెప్పేవు చూడు, అదే అనుకుంటున్నా నేను నీ మీద చెప్పింది. అందుకే నీకు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నిఖిల్. నేను ఇంతకుముందు కూడా ఇంతే సాఫ్ట్ గా మాట్లాడుతుంది, నువ్వు అరిచి అది కట్ చేద్దాం జరిగి కాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడినట్లేదు, అరిచి నేను కట్ చేయలేదు, నువ్వు అడిగా ఒకటి చెప్పు కంప్లీట్ గా సినారియో తెలియకుండా మాట్లాడుతున్నావు ఈ సిచ్యువేషన్.